నమస్తే, నేను మీ రమేష్. విలేకరులకు విలేకరులే శత్రువుల సపోర్ట్ చేసుకోకపోతే ఇలా. అయితే రీసెంట్గా జరిగిన జడ్చర్లలో ఒక సంఘటన, జెండా గురించి ఎంఆర్ఓ గారు పిలిస్తేనే డిజిటల్ మీడియా దగ్గరికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి V6 వెంకటయ్య అనే విలేకరు అక్కడికి వచ్చిందట. మరి వచ్చిన తర్వాత మేము ముందు తీసుకుంటాం ఇంటర్వ్యూ, మీరు కొద్దిసేపటి తర్వాత తీసుకోండి అని అన్నారట. సరే, మన మన తోటి విలేకరే కదా, సరేలే అనుకొని వీళ్ళు అతని మాట గౌరవం ఇచ్చి సరేలే అని ఆ ఇచ్చిన మైకు తీసుకొని బయటకు వచ్చేసారు. మరి లోపల వీళ్ళు గడియ పెట్టుకున్నారట. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారా, ఏం జరిగిందా అనేది తెలియదు. లోపల తర్వాత అతను ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత V6 వెంకటయ్య అతను రిపోర్టింగ్ తీసుకున్న తర్వాత అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళారు. డిజిటల్ మీడియా వాళ్ళు వెళ్ళిన తర్వాత, మీరు ఎందుకు వచ్చిండ్రు, మీరు దేనికి వచ్చిండ్రు, మీ దగ్గర అక్రిడేషన్స్ ఉన్నాయా, మీరు అక్రిడేషన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు పిలిస్తేనే కదా వచ్చింది, బలవంతం ఏం కాదు కదా, మీ పర్మిషన్తోనే వచ్చారు కదా. మరి అప్పుడు ఏం జరిగింది? ఉన్న 5-10 నిమిషాలలో ఏం జరిగింది? డిజిటల్ మీడియా అంటే అన్నిటికన్నా ముందుండే మీడియా. ఎప్పటికీ 100/100 డిజిటల్ మీడియానే ముందుంటుంది. మరి అందరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే కదా, రిజిస్ట్రేషన్ చేసుకొని ఛానల్స్ నడిపిస్తున్న వాళ్ళే కదా, తోటి విలేకరులే కదా. ఆయన దుర్భాషలు ఆడుకుంటూ, అసలు అంత పెద్ద స్థాయిలో ఉండి అతను దుర్భాషలు ఆడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. అతను తెరవాలిగా, అతను గౌరవప్రదమైన ఒక స్థాయిలో ఉన్నాడు. డిజిటల్ మీడియాను ఇలా నిరాశపరిచి దుర్భాషలు ఆడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫాస్ట్ న్యూస్, స్పీడ్గా అందించే న్యూస్ ఏదన్నా ఉంది అంటే అది డిజిటల్ మీడియానే కదా. డిజిటల్ మీడియాలో పెద్ద ఛానళ్ళ కంటే కూడా స్పీడ్గా అందించే వార్తలు ఏదన్నా ఉంది అంటే డిజిటల్ మీడియానే. మరి డిజిటల్ మీడియాని గౌరవించాలి కదా. ఇప్పుడు మీ స్థాయిలో ఉన్న మిమ్మల్ని గౌరవిస్తున్నారు వీళ్ళు. ఒక మాట కూడా అనలేదు, ఒక మాట అనకుండా ఎక్కువ చేసారు. మరి మీరు ఎంతవరకు కరెక్ట్? మీరు ఎంతవరకు వాళ్ళకు సపోర్ట్గా ఉన్నారు? వాళ్ళు ఏదన్నా వేరే విషయంలో వచ్చిర్రా? ఓన్లీ రిపోర్టింగ్ కోసం జెండా గురించి మీ స్పందన ఏంటి అనే ఉద్దేశంతో మాత్రం వచ్చిర్రు. అది కూడా మీరు పిలిస్తేనే వచ్చిర్రు. మరి పిలిస్తే వచ్చినప్పుడు మీరు ఎలా స్పందించాలి సార్? మీరు గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు కదా, ఎలా స్పందించాలి? మీరు కరెక్టే మాట్లాడాలి కదా. ఇప్పుడు ఒకరికొక పద్ధతి, ఇంకొకరికొక పద్ధతి అనేది ఉండదు కదా. ఇలా విలేకరి అంటే రిపోర్టరు అంటే రిపోర్టరే, అంతే. ఎవరైనా రిపోర్టరే. అక్రిడేషన్ ఉంటేనే రిపోర్టర్ అని ఎలా అనుకుంటారు? అక్రిడేషన్ ఉంటేనే రిపోర్టరా? ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా? ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. డిజిటల్ మీడియా నడిపించే ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. ప్రతి ఒక్కరు రిపోర్టర్, చాలామంది రిపోర్టర్స్. అంటే వీళ్ళందరూ రిపోర్టర్స్ కాదా? ఇప్పుడు డిజిటల్ మీడియా నడిపించే వాళ్ళు రిపోర్టర్స్ కాదా? చెప్పండి. మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు కదా, మీకు తెలియదా? మీరు ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి మీరు 2 నిమిషాలు మాట్లాడితే అయిపోయేది కదా. జెండా గురించే కదా. ఏదైనా స్కాముల గురించా, లేకపోతే వీళ్ళు ఏదన్నా కుంభకోణాలు చేయడానికి వచ్చిర్రా, ఏదైనా కూల్చడానికి వచ్చిర్రా, గొడవలకు వచ్చిర్రా? లేదు కదా. కేవలం జెండా గురించి, మీ స్పందన గురించే వచ్చారు. అలాంటప్పుడు మీరు వాళ్ళను దుర్భాషలు ఆడుకుంటూ, అరే వెళ్ళండ్రా మీరు, పోండ్రా మీరు, ఇట్లాంటి కొంచెం దుర్భాషలు ఆడడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేను మాట్లాడడం కూడా మేము గౌరవంతోనే మాట్లాడుతున్నా, మీద గౌరవం ఉంచే మాట్లాడుతున్నాను.
వాళ్ళు లోగోలు పెట్టిండ్రు, ఫస్ట్ వచ్చిండ్రు, లోగోలు పెట్టిండ్రు, మైక్ కూడా ఇచ్చిండ్రు, ఆయన మైక్ కూడా పెట్టుకున్నాడు. అంతలోనే V6 రిపోర్టర్ కొత్త నచ్చిండు. అతను ఏమన్నాడంటే, ఒక 5 minutes ఆగండి సార్, నేను ముందు తీసుకుంటాను రిపోర్టింగు, మీరు తర్వాత తీసుకోండి అంటే మన వాళ్ళు గౌరవంగానే కదా, గౌరవంగానే పక్కకు జరిగారు కదా. సరే తర్వాతనే తీసుకోవచ్చు, ఒక 5 minutes తర్వాతనే కదా, ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుంది అంతే అని అనుకున్నారు వీళ్ళు. అని బయటకు వచ్చారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గడియ పెట్టుకొని లోపల ఏదేదో మాట్లాడుకొని, అసలు రిపోర్టర్లు అంటే ఎలా ఉండాలి? తోటి రిపోర్టర్లకు తెలియదా? డిజిటల్ మీడియా అంటే తక్కువనా? ఎందులో తక్కువ? మీకు స్పీడ్ న్యూస్, గవర్నమెంట్కు ప్రజల సమస్యలను గవర్నమెంట్కి అందజేయడంలో ముందుగా ఉంటారు. గవర్నమెంట్కు ప్రజల సమస్యలను అందించడంలో అందరికన్నా ముందు ఫాస్ట్గా ఉండేది డిజిటల్ మీడియానే కదా. మరి అలాంటి వాళ్ళను కించపరిచినట్టు మాట్లాడడం, వాళ్ళను అనుచిత వాక్యాలు అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళ తరపున, మన అందరి తరపున. మీరు ఒక హోదాలో ఉన్నారు కదా, మీరు ఆలోచించండి, మీరు ఎంతవరకు కరెక్ట్ ఇది మీకే తెలియాలి. ఇక మరి మనం ఈ రిపోర్టర్లు అంటే చులకన, పెద్ద రిపోర్టర్లు, చిన్న రిపోర్టర్లు అంటూ ఉండరు. ఇలా రిపోర్టర్ అంటే రిపోర్టర్ అంతే. పెద్ద రిపోర్టరు, పెద్ద ఛానల్ రిపోర్టరు, చిన్న ఛానల్ రిపోర్టరు అనేది ఉండదు. ఇలా రిపోర్టర్ అంటే రిపోర్టర్ అంతే. న్యాయంగా, న్యాయబద్ధంగా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే మధ్యలో ఉండే 4th పిల్లర్ మీడియా, డిజిటల్ మీడియా. మరి డిజిటల్ మీడియాను అట్లా కించపరిచినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు.